य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. మనము పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై గత 5 ఎపిసోడ్స్లో భగవంతుడి 4 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాధారాల ఆధారంగా చర్చించడం జరిగింది. ఆ 4 గుణాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే, ఒక్క భగవంతుడే పరమసత్యము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి. 2 భాగాలు. మేము ఈ ఎపిసోడ్ నుండి రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్ వరకు చర్చించబోయే భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న 5వ అసాధారణ గుణము భగవంతుడి సర్వగుణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ కారణముగా మేము గీతలోని వివిధ శ్లోకాలలో బహిర్గతము చేయబడిన లోతైన తత్వము ఆధారంగా భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న సత్యాన్ని ఖరాఖండిగా ధృవీకరించబోతున్నాము. జ్ఞానము మరియు అజ్ఞానము, ఈ 2 పదాలు గీతలో అనేక శ్లోకాలలో ప్రస్తావించడం జరిగింది. కానీ గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము ఈ రోజు వరకు ఈ పదాల వాస్తవిక భావాన్ని గీతలో ధృవీకరించబడిన విధముగా అర్థము చేసుకోలేదనే చెప్పక తప్పదు. ఒకవేళ అర్థము చేసుకున్నట్లయితే గీతలోని 574 భగవానువాచ శ్లోకాల సారాన్ని జీవితములో అత్యంత సులభముగా మరియు సహజంగా అనుభవం చేయగలుగుతారు. గీతలో జ్ఞానము మరియు అజ్ఞానము ఈ పదాల వాస్తవిక అర్థాన్ని తత్వాభిలాషులైన గీతా ప్రేమికులకు అత్యంత సులభముగా అర్థము చేయించే ఉద్దేశముతో గీతలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని విస్తృతముగా చర్చించబోతున్నాము. ఈ సందర్భముగా ఒక ముఖ్య విషయాన్ని గీతా ప్రేమికులు గమనించాలి. గత 5 ఎపిసోడ్స్లో చర్చించిన మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే, భగవంతుడే పరమసత్యము, భగవంతుడు నిరాకారుడు మరియు భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అన్న భగవంతుడి 4 అసాధారణ గుణాలను స్పష్టంగా అర్థము చేసుకున్నవారు మాత్రమే
భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లోని మన చర్చని ప్రారంభించుకుందాం. ఈ సందర్భంగా గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము విస్మరించిన ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఏమిటండి అది? సాక్షాత్తు పరమాత్మ లేక భగవంతుడే గీత ద్వారా తనను తాను జ్ఞానసాగరుడుగా ప్రకటించుకోవడం జరిగింది. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుంటే విషయము స్పష్టమవుతుంది. జ్ఞానసాగరుడు అన్న పదాలలో సాగరుడు అన్న పదము అత్యంత కీలకము. సాగరము అంటే సముద్రము అని అర్థం. సాగరము మరియు నది, కాలువ, బావి, కొలను మొదలైన వాటి మధ్య ఉన్న తేడాని గుర్తించండి. నది, కాలువ, బావి, కొలనులలో నీరు ఎప్పుడైనా తరిగిపోవచ్చును లేక ఎండిపోవచ్చును. కానీ సముద్రములో నీరు ఎప్పుడూ తరిగిపోవడము కానీ ఎండిపోవడము కానీ జరగదు. ఒక్క భగవంతుడిని మాత్రమే జ్ఞానసాగరుడు అని అభివర్ణించారంటే ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు ఆ జ్ఞానాన్ని పంచినప్పటికీ వారి దగ్గర ఉన్న జ్ఞానము ఎప్పటికీ తరగదు. అంటే కేవలం భగవంతుడి వద్ద మాత్రమే ఎప్పటికీ తరగనటువంటి అనంతమైన జ్ఞానము ఉన్నది అన్న విషయము స్పష్టమవుతుంది. ఈ కారణముగానే శాస్త్రాలలో కేవలము భగవంతుడిని మాత్రమే జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, త్రికాలదర్శి, త్రిలోకీనాథుడు అని శ్లాఘించడము జరిగింది. సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసిన వాడు అని అర్థము. సర్వము అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి అనబడే 4 యుగాలతో కూడిన సృష్టి చక్రం యొక్క ఆది, మధ్య మరియు అంతము అంటే సంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నవారు అని అర్థం. ఇక్కడ మరో అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఏమిటండి అది? సమస్త మానవాళికి ఒక్క భగవంతుడే జ్ఞానసాగరుడు అని నిర్ద్వంద్వముగా ధృవీకరించినప్పుడు గీతలోని 574 భగవానువాచ శ్లోకాలలో బహిర్గతము కాబడిన జ్ఞానము మరియు విజ్ఞానము ద్వారా వర్తమాన ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో ప్రతి ఒక్కరి మదిలో తలెత్తే అత్యంత క్లిష్టతరమైన ప్రశ్నలకు సైతము సత్యము మరియు తర్కము ఆధారముగా అంటే ట్రూత్ అండ్ లాజిక్ ఆధారముగా సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు ఖచ్చితముగా పొందగలగాలి. అంటే ఇకపై ఎవరి మనసులోనూ ఎటువంటి సందేహాలకు లేక అపార్థాలకు తావు ఉండకూడదు. లేనట్లయితే భగవంతుడిని జ్ఞానసాగరుడు అని ధృవీకరించడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే మరియు భగవంతుడు ఒక్కరే పరమసత్యము అని సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా నిర్ద్వంద్వముగా ధృవీకరించినప్పుడు వారే స్వయముగా బోధించిన సమగ్ర మరియు సంపూర్ణ జ్ఞానము ద్వారా వర్తమాన మనుషుల మదిలో నెలకొన్న సంశయాల నివృత్తి జరగకపోయినట్లయితే ఆ ప్రశ్నలకు సమాధానము ఇంకా ఏ ఇతర శాస్త్రాలు లేక వ్యక్తుల నుండి పొందజాలము. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించాలి. అటువంటి పరిస్థితిలో భక్తుల ప్రశ్నలు జీవితాంతము ప్రశ్నలుగానే మిగిలిపోతాయి మరియు వాటికి సమాధానం పొందకుండానే వారు దేహత్యాగము చేయవలసిన కర్మ ఏర్పడుతుంది. ఎందువలనంటే వర్తమానములోని భక్తులు భగవంతుడిగా భావించి కొలిచే 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మ సంస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, సన్యాసులు, గురువులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలగు దేహదారుల నుండి పొందే జ్ఞానము మరియు గీతలోని 574 భగవానువాచ శ్లోకాల ద్వారా
సాక్షాత్తు పరమాత్మ లేక భగవంతుడే సమస్త మానవాళికి బోధించిన జ్ఞానము, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇది వర్తమాన సమయం యొక్క పిలుపు, అంటే కాల్ ఆఫ్ టైమ్గా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనది లేక ఏది ఉత్తమమైనది అని ఎవరికి వారే వారి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని నిర్ధారించుకోవాలి. ఋషులు, మునులు, సాధువులు, సంతులు, సన్యాసులు, గురువులు, పీఠాధిపతులు మొదలైన దేహదారుల నుండి పొందిన జ్ఞానము గీతాజ్ఞానము కంటే అత్యుత్తమమని నిరూపించే రుజువులు ఏ ధర్మ గ్రంథములోనూ పురాణాలలోనూ లేవు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలగు శాస్త్రాలు గీతాజ్ఞానాన్ని అత్యున్నత జ్ఞానముగా శ్లాఘిస్తున్నాయి. ఈ కారణముగానే గీత సర్వశాస్త్రమయి శిరోమణిగా ప్రసిద్ధి చెందినది. ఈ చర్చ నుండి ఒక్క నిగూఢ సత్యము వెల్లడి అవుతుంది. సమస్త మానవాళిని భగవంతుడు నిర్దేశించిన మార్గములో నడిపించగలిగేది కేవలము గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడి కాబడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ తప్ప ఈ భూమండలంపై వేరొకటి లేదు. ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ నిగూఢ సత్యాలను 100కి 100 పాళ్ళు నిర్లక్ష్యము చేస్తూ భగవంతుడిని జ్ఞానసాగరుడు లేక సర్వజ్ఞుడు అని కేవలము స్తుతి లేక మహిమ చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనము ఉండదు. భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అంశంపై మేము చేయబోయే సంపూర్ణ మరియు సమగ్ర చర్చలు, అంటే కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ డిస్కషన్స్ ద్వారా ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ఉత్పన్నమయ్యే అనేక అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నలకు గీతలోని 574 భగవానువాచ శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో వెల్లడించిన సుస్పష్టమైన సమాధానాలను మీ దృష్టికి తీసుకుని రావడం జరుగుతుంది. వాటిని అంగీకరించడమా లేక నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించడమా అన్నది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని అర్థం చేసుకున్నట్లయితే తత్వాభిలాషులైన భక్తుల సర్వ ప్రశ్నలకు నిస్సందేహముగా స్పష్టమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు లభిస్తాయి అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానము సాక్షాత్తు భగవంతుడే తెలియజేసినప్పటికీ వాటిని తిరస్కరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ జరుగుతుంది. ఈ విషయంలో గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న భగవంతుడి 5వ అసాధారణ గుణంపై ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన మొదటి ప్రశ్న మరియు దానికి సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా వెల్లడించిన సత్యమైన మరియు ఖచ్చితమైన సమాధానాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఏమిటండి ఆ మొదటి ప్రశ్న? గీత ఆధారముగా ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానము మరియు అజ్ఞానము అన్న ఈ 2 పదాల యొక్క సత్యమైన నిర్వచనము మరియు ఆ రెండింటి మధ్య గల భేదము ఏమిటి? వర్తమాన ధార్మిక జగత్తులో వివిధ మతాలు లేక ధర్మాలకు చెందిన భక్తులు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, భగవద్గీత, భాగవతము, వివిధ పురాణాలు మొదలగు గ్రంథాలలో పొందుపరచబడిన విషయాలను జ్ఞానముగా పరిగణిస్తున్నారు. వాటినే శాస్త్రము అన్న పేరుతో ప్రస్తుత కాలములో పేరు ప్రతిష్టలు కలిగిన
ప్రవచనకర్తల ద్వారా విస్తృతముగా ప్రచారము చేయబడుతున్న విషయము లోకవిదితము. అదే రీతిలో ఇతర ధర్మాల వారు బైబుల్, ఖురాన్, ధమ్మపాద, గురు గ్రంథ్ సాహిబ్ మొదలైన వారి వారి ధర్మ గ్రంథాలలో పొందుపరచబడిన జ్ఞానాన్ని భగవంతుడి ప్రత్యక్ష జ్ఞానముగా వారి వారి ధర్మాలకు చెందిన సుప్రసిద్ధ ప్రచారకర్తల ద్వారా విస్తృతముగా ప్రచారము చేయడము జరుగుతుంది. ఈ విధముగా శాస్త్రము లేక ధర్మగ్రంథము అన్న పేరుతో విస్తృత రూపములో ప్రచారము చేయబడుతున్న విషయాలను వర్తమానములోని భక్తులు 100% సాక్షాత్తు భగవంతుడు వెల్లడించిన జ్ఞానముగా విశ్వసిస్తున్నారు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, మనం ఇప్పటికే అనేక మార్లు స్పష్టము చేసినట్లు ఈ శాస్త్రాలు లేక గ్రంథాలు వెల్లడించిన జ్ఞానాన్ని కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారము కొరకే వినియోగిస్తున్నారు. కానీ ఆచరణ అన్నదానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడము లేదు. ఈ సందర్భముగా ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. శాస్త్రాలు లేక ధార్మిక గ్రంథాల పఠన అంటే చదవడము, పారాయణ అంటే కీర్తన లేక భజనలాగా పాడుకోవడము, మరియు శ్రవణ అంటే ఆ శాస్త్రాలలో వెల్లడి చేయబడిన జ్ఞానాన్ని వినడము. ఈ 3 ప్రక్రియల ద్వారా వర్తమాన జీవితములో భగవంతుడి కృప లేక ఆశీర్వాదాలు ఖచ్చితముగా లభిస్తాయి. మరియు దేహత్యాగము చేసిన తరువాత జన్మరాహిత్యము అంటే పుట్టుట గిట్టుట అనేది లేకుండా శాశ్వతముగా ముక్తిని పొందుతాము అన్నది వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇటువంటి భావన లేక విశ్వాసములో ఎంత సత్యము ఉన్నది. కనీసము మానవ జన్మ అత్యంత దుర్లభము అని భావిస్తున్న భక్తులైనా తమ యొక్క బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకునే ప్రయత్నము చేస్తున్నారా? ఆచరణ అన్న ప్రక్రియని 100% విస్మరించి కేవలము ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారము చేయడం ద్వారా భక్తులు కొద్ది సమయము కొరకు మానసిక ఆనందం పొందితే పొందవచ్చు. కానీ వాటి ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో సమకూరవలసిన 2 నిర్దిష్టమైన లాభాలను ప్రాప్తి చేసుకోవడములో 100% విఫలమవుతున్నారు. ఏమిటండి అవి? మొదటిది, మనుషులలో జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందలేవు. మేము ఇప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే రాబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలను తీసుకోవడానికి తగిన అర్హత పొందుతారు. రెండో విషయం, వర్తమానములో మనుషులు విశృంఖలంగా మరియు నిస్సిగ్గుగా చేస్తున్న పాప, దుష్ట, నీచ, నికృష్ట కర్మలను విడిచి శ్రేష్ఠ కర్మలు చేసే దిశగా పరివర్తన చెందలేరు. ఈ సందర్భముగా ప్రతి ఒక్కరూ ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటండి అది? లక్షల సంఖ్యలో ఉన్న ప్రవచనకర్తలు మరియు కోట్ల సంఖ్యలో ఆ ప్రవచనాలను వింటున్న భక్తులు విశ్వవ్యాప్తముగా ఉన్నప్పుడు సమాజములో ఖచ్చితముగా మంచి పెరగాలి మరియు చెడు తగ్గాలి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, వర్తమానములో రోజు రోజుకు చెడు విపరీత ధోరణిలో పెరుగుతుంది. అంటే దీని అర్థము ప్రపంచములో కుళ్ళును వ్యాప్తి చేయడమే శాస్త్రాల పేరుతో భగవంతుడు బోధించిన మార్గమా? బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుంటే ఈ విధానములోని లోపం స్పష్టమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, వసుదైవ కుటుంబకము మొదలైన దైవత్వాన్ని బోధించే నినాదాలు కేవలము పలకడానికి లేక వినడానికి మాత్రమే పరిమితం చేసుకోవాలా? ఆచరణలో పెట్టనవసరము లేదా? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని పలుకుతున్నప్పుడు పాపాల నుండి శాశ్వతముగా ముక్తి పొందే మార్గాన్ని గుర్తించనవసరము లేదా?
కేవలము పూజా గదులలో, మందిరాలలో దేవీ దేవతల విగ్రహాల ముందు తల వంచడము, సాష్టాంగ నమస్కారం చేయడము, ప్రదక్షిణలు చేయడము, మాలలు త్రిప్పడము, పుష్కర లేక కుంభమేళాలలో స్థూల దేహాలను ముంచడము మొదలగు ప్రక్రియల ద్వారా మనుషులు జన్మ జన్మలుగా చేస్తున్న పాపాలు కడగబడతాయా? ఆ విధముగా కడగబడినట్లయితే సమాజములో పాపాత్ముల సంఖ్య తగ్గాలి మరియు పుణ్యాత్ములు లేక మహాత్ముల సంఖ్య పెరగాలి. మరి ఆ విధముగా ఎందువలన జరగడం లేదు? చివరిగా మరొక ముఖ్యమైన విషయం, ఆచరణ అన్న ప్రక్రియని 100కి 100 విస్మరించి కేవలము ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారము చేయడము ద్వారా మాత్రమే భగవంతుడు మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వము ఖచ్చితముగా పొందగలుగుతాము అని వర్తమానములో అత్యధిక సంఖ్యలోని భక్తులు దృఢంగా విశ్వసిస్తున్నారు. కానీ ఈ విధముగా ధృవీకరించడానికి గీతలో కానీ ఇతర శాస్త్రాలలో కానీ ఎటువంటి ఆధారాలు లేవు. గీత నిర్వచించిన విధముగా జ్ఞానము మరియు అజ్ఞానము అన్న పదాల వాస్తవిక అర్థాన్ని గ్రహించడము ద్వారా మాత్రమే ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే సర్వ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఈ నిగూఢ విషయాలను దృష్టిలో పెట్టుకొని జ్ఞానము మరియు అజ్ఞానము పదాల సత్యమైన నిర్వచనాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే కొన్ని శ్లోకాలను పరిశీలిద్దాము. మేము ఇప్పటికే 22వ ఎపిసోడ్లో చర్చించిన 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మరొక మారు గుర్తు చేసుకుందాము. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శ్లోకములో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు మరియు తద్విదః అన్న పదాలు అత్యంత కీలకము. క్షేత్రము అంటే పొలము, క్షేత్రజ్ఞుడు అంటే పొలము యజమాని, మరియు తద్విదః అంటే తత్వమును ఎరిగినవారు అని అర్థం. ఈ శ్లోకము ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని బహిర్గతము చేస్తుంది. ఏ విధముగా పొలము మరియు పొలము యొక్క యజమాని ఒకటి కాదు, వేరు వేరు, అదే విధముగా ఈ భౌతిక వినాశీ శరీరము మరియు దాని యజమాని అయిన అవినాశి ఆత్మ ఒకటి కాదు, వేరు వేరు. ఈ నిగూఢ సత్యము ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు వర్తిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే, ఒకవైపు మనుషులు దేహాన్ని నాది మరియు ఆత్మని నేను, అంటే ఆత్మ మరియు దేహము ఒకటి కాదు, వేరు వేరు అన్న భావనతోనే జీవితాలను సాగిస్తూ, మరొక వైపు ఆత్మజ్ఞానాన్ని పొందడములో 100కి 100 నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉదాహరణకు, ఒకవైపున నా ఒంట్లో బాగోలేదు అని అంటూ నేను ఒళ్ళు అన్న భావనతో జీవిస్తున్నారు. అదే విధముగా నా గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది అని అంటూ నేను గుండె అనే భావనతో జీవిస్తున్నారు. దీనికి ఏకైక కారణము 84 లక్షల ప్రాణులలో భగవంతుడు కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని పూర్తిగా మూసుకొని అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో జీవితాలను గడపడమే. కేవలం బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం ద్వారా మాత్రమే వర్తమానములోని మనుషులు నేను శరీరము అన్న అసత్య భావనను విడిచిపెట్టి నేను ఆత్మను, ఇది నా శరీరము, అంటే శరీరము మరియు ఆత్మ వేరు వేరు అన్న సార్వత్రిక సత్యము అంటే యూనివర్సల్ ట్రూత్ని గ్రహించగలుగుతారు. ఈ శ్లోకము నేను ఆత్మను, ఇది నా దేహము అన్న భావనతో జీవించడము జ్ఞానము, మరియు నేను దేహము అన్న భావనతో జీవించడము 100కి 100 అజ్ఞానము అన్న నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేస్తుంది. ఈ శ్లోకములోని
తద్విదః అన్న ఆఖరి పదము కేవలము తత్వాన్ని గ్రహించిన తత్వజ్ఞులు మాత్రమే ఈ నిగూఢ సత్యాన్ని గ్రహిస్తారు అని స్పష్టము చేస్తుంది. జ్ఞానము మరియు అజ్ఞానము ఈ రెండింటి యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాన్ని బహిర్గతము చేసే మరొక అద్భుతమైన శ్లోకాన్ని పరిశీలిద్దాము. ఇది 13వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ముందుగా శ్లోకాన్ని విందాము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్న పంక్తి నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత అనేక శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని అర్థము చేసుకొని అనునిత్యము ఆత్మానుభూతి స్థితి పొందే అభ్యాసము చెయ్యాలి అన్న నిగూఢ సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. తత్వజ్ఞానార్థ దర్శనం అన్న 2వ పంక్తి ఆత్మానుభవము లేక ఆత్మానుభూతి పొందడము కొరకు గీతలో సాక్షాత్తు భగవంతుడే బహిర్గతము చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవడము తప్పనిసరి అని స్పష్టము చేస్తుంది. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అన్న 3వ పంక్తి ఈ విధముగా తత్వజ్ఞాన కోణములో పొందే జ్ఞానమును మాత్రమే జ్ఞానముగా పరిగణించబడుతుంది అని స్పష్టము చేస్తుండగా అజ్ఞానం యదతో అన్యథా అన్న 4వ పంక్తి ఆత్మజ్ఞానాన్ని 100కి 100 పాళ్ళు విస్మరించి వర్తమానములోని మనుషులు పొందే ఎటువంటి జ్ఞానమునైనా అజ్ఞానముగా స్వయముగా భగవంతుడే ముద్ర వేయడము జరిగింది. భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్న భక్తులు ఈ శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ శ్లోకము జ్ఞానము మరియు అజ్ఞానము అన్న పదాల వాస్తవిక అర్థాన్ని తిరుగులేని మరియు తిరస్కరించలేని విధముగా ధృవీకరించడం జరిగింది. గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఈ నిగూఢ సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ సందర్భముగా సాక్షాత్తు భగవంతుడి అభిప్రాయం ప్రకారము జ్ఞానము యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేసిన మరొక అద్భుతమైన శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఇది 13వ అధ్యాయంలోని 2వ శ్లోకము. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. ముందుగా ఆ శ్లోకం వెల్లడి చేసిన పదాల అర్థము తెలుసుకుందాం. భారత అంటే ఓ అర్జున, సర్వక్షేత్రేషు
ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషుల దేహాలలో నిక్షిప్తమై ఉన్న క్షేత్రజ్ఞం మాం అంటే జీవాత్మల అనుభూతి ద్వారా మాత్రమే నన్ను ప్రాప్తి చేసుకోవచ్చును అన్న సత్యాన్ని విద్ధి అంటే గ్రహించుము. చ అంటే మరియు, అపి అంటే ఖచ్చితముగా, క్షేత్రజ్ఞ వ్యూహ అంటే శరీరము మరియు ఆత్మ అంటే ప్రకృతి మరియు పురుషుల యొక్క యత్ జ్ఞానం ఏ తత్వజ్ఞానము కలదో తత్ అది మాత్రమే జ్ఞానము అని మమ మతం నా యొక్క నిశ్చితాభిప్రాయము. ఈ శ్లోకములో సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం మరియు క్షేత్రజ్ఞ వ్యూహ జ్ఞానం అన్న పదాలు అత్యంత కీలకము. ఆ పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. సర్వక్షేత్రేషు అన్న పదాలు వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న 800 కోట్ల మనుషుల వినాశీ దేహాలకు సూచకము. క్షేత్రజ్ఞం మామన్న పదాలు యజమాని హోదాలో ఆ వినాశీ దేహాన్ని నడిపిస్తున్న అవినాశి ఆత్మ యొక్క అనుభూతి ద్వారా మాత్రమే నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవచ్చును అన్న సత్యాన్ని ఖరాఖండిగా ప్రకటిస్తున్నాయి. అదే విధముగా క్షేత్రజ్ఞ వ్యూహ జ్ఞానం అన్న పదాలు ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులు వినాశీ దేహముతో పాటు ఆ దేహములో అవినాశీ చైతన్య శక్తి అయిన ఆత్మస్థితమై ఉన్నది అన్న జ్ఞానాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ శ్లోకం వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. గీతా ప్రేమికులు శ్రద్ధ వహించగలరు. ముందుగా ఈ పుడమి మీద ఉన్న సమస్త మానవ జాతి అంటే 800 కోట్ల మనుషులు వినాశీ దేహము మరియు అవినాశీ ఆత్మ అనే 2 స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నారు అన్న సత్యాన్ని గ్రహించాలి. దేహము క్షేత్రము మరియు దేహం యొక్క యజమాని అయిన ఆత్మ క్షేత్రజ్ఞుడు అని 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకములో స్పష్టము చేసిన విషయాన్ని మనము చర్చించడం జరిగింది. నేను శరీరము అన్న భ్రమ లేక భ్రాంతిలో ఉన్నంత వరకు భగవంతుడి ప్రాప్తి జరగదు. పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి జరగాలంటే క్షేత్రము అనబడే ప్రతి దేహం యొక్క బ్రుకుటి స్థానములో చైతన్య రూపములో క్షేత్రజ్ఞుడిగా వర్ణింపబడిన అవినాశి ఆత్మ యొక్క అనుభూతి ఖచ్చితముగా చేసుకోవలసి ఉంటుంది. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకము ద్వారా నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది. దీనికి భిన్నముగా నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడిపేవారు ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుడు ప్రాప్తి మరియు అనుభూతి అన్న విషయం సుస్పష్టముగా రుజువవుతుంది. క్షేత్రజ్ఞయో అజ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అన్న పంక్తి ద్వారా ప్రస్తుతము అజ్ఞానములో ఉన్న భక్తుల కొరకు జ్ఞానము యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాన్ని భగవంతుడే పూర్తి సాధికారతతో ధృవీకరించడం జరిగింది. ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానము అంటే 100కి 100 పాళ్ళు ఆత్మజ్ఞానం మాత్రమే. ఈ కారణంగానే ఈ భూమండలంపై ప్రస్తుతము అజ్ఞానములో ఉన్న భక్తులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి వారిని కూడా జ్ఞానులుగా పరివర్తన చేసే గీతా జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానముగా పరిగణించాలి అని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకము ద్వారా కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడము జరిగింది. భగవానువాచ ఈ భూమండలంపై ఉన్న ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వము 2 స్వతంత్ర అస్తిత్వాలతో కూడి ఉన్నది. అవి ప్రకృతి అంటే వినాశీ దేహము మరియు పురుష అంటే అవినాశి ఆత్మ. ఈ రెండింటికి సంబంధించిన సంపూర్ణ మరియు సమగ్ర జ్ఞానము అంటే కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, దీనిని మాత్రమే సత్యమైన గీతాజ్ఞానముగా పరిగణించాలి.
ఇది పరమాత్మ లేక భగవంతుడినైన నేను నా సంతానమైన 800 కోట్ల మనుషుల కొరకు తెలియచేస్తున్న నా నిశ్చిత అభిప్రాయము. అంటే ఆత్మజ్ఞానాన్ని విస్మరించి ప్రాప్తి చేసుకుని ఎటువంటి జ్ఞానమునైనా అజ్ఞానముగా పరిగణించాలి అన్న నిగూఢ సత్యాన్ని ఈ శ్లోకము పరోక్షముగా స్పష్టము చేస్తుంది. 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 2వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 11వ శ్లోకం, ఈ 3 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా జరిపిన ఈ విస్తృత చర్చ ద్వారా జ్ఞానము అజ్ఞానము యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన నిర్వచనము మరియు ఆ రెండింటి మధ్య గల భేదము తత్వాభిలాషులైన భక్తులకు స్పష్టమై ఉంటుందని మేము భావిస్తున్నాము. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు జ్ఞానసాగరుడు మొదటి భాగము అన్న భగవంతుడి 5వ అసాధారణ గుణముపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు జ్ఞానసాగరుడు అని ధృవీకరించడానికి గీత బహిర్గతము చేసిన బలమైన సాక్ష్యాధారాలు ఏమిటి అన్న 2వ ప్రశ్నకు సమాధానాన్ని ఇదే గుణము యొక్క 2వ భాగముగా విస్తృతముగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.